మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క రైతు, మొక్కజొన్న రైతు కానీ, వరి రైతు కానీ, మామిడి రైతు కానీ, ప్రతి ఒక్క రైతు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనందరం చూస్తూ ఉన్నాం. ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క పంటకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చేయడం జరిగింది. రైతే రాజుల చూసుకొని ప్రతి ఒక్క రైతుని, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఎలాగైనా మంచి రేటు గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళందరికీ కూడా సంతోషంగా ఉండే ఏర్పాట్లు చేయడం జరిగేది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ మోడీ కానీ ఈ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరు ఏది చెప్పినా ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేరు. ఎందుకంటే ఈ మొక్కజొన్నపై ఒక 6 నెలల నుంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా మా నియోజకవర్గంలో కూడా దగ్గర 50,000 దాటి ఎకరాల్లో ఈ పంటని సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ సాగుకు సంబంధించి ప్రతి ఒక్క రైతు 2 సార్లు పంటలు వేయడం జరుగుతూ ఉంది. ఈ 2 సార్లు పంటలు వేసిన రైతుకి ప్రతి ఎకరాలో కూడా 45 నుంచి 50 క్వింటాలు ప్రతి ఒక్క రైతు పండించడం జరుగుతూ ఉంది. అరే బాబు, ప్రతి ఒక్క రైతు ఈరోజు ఎంతో దీనిగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని చాలాసార్లు మనం పొలాలంటూ వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసిన ప్రభుత్వంలో చలనం లేదు. ఆ రోజు రైతు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు 2,400 నుంచి 2,500 అమ్ముతూ ఆ రోజు కొనుగోలు కేంద్రాలు పెడుతూ ప్రతి ఒక్క రైతుకి దగ్గరికి బస్సులు పెట్టి అలాగే కొనుగోలు కేంద్రాల ద్వారాగా పంటను పండించిన రైతులకి ఆ రేటునిచ్చి ఆ కొనుగోలు కేంద్రాలు చేస్తే ఆ రోజు రైతు ఎంతో ఆనందంగా జీవించేవాడు. తన కుటుంబాలు కూడా చాలా సుఖంగా తన పిల్లలు చదివించుకొని హ్యాపీగా ఉండేవారు. ఆ రోజు ఇచ్చిన రేట్లు ఈరోజు 1,600, 1,500 పెడితే ఒక రైతు ఎకరాకి 50 క్వింటాలు కానీ పండిస్తే ఆ రైతుకి దగ్గర 700 రూపాయలు ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి రేటు తక్కువగా ఇస్తే దగ్గర 35,000 రూపాయలు ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క రైతు నష్టపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్యాయం ఇంకేముంటుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రైతులందరూ కూడా ప్రతి ఒక్క మొక్కజొన్న వేసుకొని 2 పంటలు వేసుకొని రాత్రి పగులు వర్షాలు పడితే ఇబ్బంది పడి ఆ పంటని ఎండపెట్టి మళ్ళీ అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడిపోయిన పరిస్థితులు చేస్తున్న అన్యాయాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతుల్లో ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా మనం చూడలేదు. ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతుల గురించి దగ్గర ప్రతి ఒక్కరికి కూడా కొనుగోలు కేంద్రాలే కాదు, ఈరోజు ముఖ్యంగా ఎరువులు, ఈ పంటకు సంబంధించిన ఎరువులు యూరియా అనేది ప్రతి ఒక్క రైతుకి పూర్వం నుంచి ఒక వాడుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆ యూరియాను కూడా ఈరోజు అందించే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఆ యూరియాను కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి తీసుకోలేని చేతకాని ప్రభుత్వం అయిపోయింది. ఈరోజు ఒకవేళ ఏదో కొంత యూరియా గ్రామాలంటూ వస్తే అది వాళ్ళ పార్టీ కార్యకర్తలే, తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలే ఈరోజు దాన్ని దగ్గర ఒక్కొక్క యూరియా కట్టని 600 రూపాయలు కూడా బ్లాక్లో 280 ఉన్నది 600కు అమ్ముకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. అంటే రైతులు పట్టుకొట్టి వాళ్ళు బ్రతుకుతున్నారు తప్ప రైతులు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లేదని మేము తెలియపరచడానికి ఈరోజు ఏడీ ఆఫీస్ మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో ప్రతి ఒక్క రైతు మీకు బుద్ధి చెప్తాడని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ పంటే కాదు, ఏ పంట చూసుకున్నా, ఒక నీలగిరి వేసుకున్నా, ఒక కొబ్బరి పంట వేసుకున్నా, లేకపోతే వరి వేసుకున్నా ప్రతి ఒక్కదానికి ఇబ్బంది పెట్టి వాళ్ళకి అవసరమైన ఎరువులు కానీ ఇచ్చే పరిస్థితి లేరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే లారీలతో మన కేంద్రానికి, పంచాయతీ కేంద్రాలకు పంపించి అక్కడికే రైతులందరూ కూడా ప్రతి ఒక్కరి తన మన అనకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందించే పరిస్థితులు మనం చూసాం.
కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్క రైతు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండిస్తూ ఈరోజు మీ ముందుకు వచ్చి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ముఖ్యంగా ఈ జిల్లాలో మనకి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నాడు. అచ్చెన్నాయుడు ఏవేవో రాష్ట్రానికి సంబంధించి లేకపోతే మన ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాదులు వేసుకుని బ్రతకడమే తప్ప ఏనాడు కూడా రైతుల గురించి ఆలోచించే పరిస్థితిలో అచ్చెన్నాయుడు లేడు. ఎందుకంటే అతను ఇప్పుడు కూడా తన పదవి ఏముంటుందా పోతుందా అనే ఆలోచనతో ఉంటున్నాడు. చాలాసార్లు మేము పత్రికాముఖంగా పత్రికల ద్వారా హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము కూడా అతని బాబీ దగ్గర రాస్తారోక చేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతుకి ఇబ్బంది పెట్టే ఏ వ్యక్తిని వదిలే పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదని, ప్రతి ఒక్కరిని వాళ్ళని ఇచ్చేసైనా మేము ఆ పంట గిట్టుబాటు ధర తెచ్చే విధంగా రైతులకు చేస్తామని కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. జగన్